నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని జిల్లా కోర్టు తెలుగు తల్లి విగ్రహం వద్ద ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్ మాట్లాడుతూ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్, డెత్ బెనిఫిట్ ఫండ్ 10 లక్షల రూపాయలకు పెంచాలని అన్నారు. 35 సంవత్సరాల నుంచి బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్న న్యాయవాదులకు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఇక అలాగే మరణించిన న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మ్యాచింగ్ గ్రాంట్ 4 లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గవర్నమెంట్ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్టాండింగ్ కౌన్సిల్స్ అలాగే మరియు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ న్యాయవాదులకు రిజర్వేషన్లు ప్రతిపాదకమైన నియామకం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. జి శాంతకుమార్, నేను ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఏపీ స్టేట్ కమిటీ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తాను. మేము రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, అట్లాగే ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, అట్లాగే సామాజిక న్యాయం కోసం మా ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఈ నెల ఏప్రిల్ 1వ తేదీ నుండి 250 రూపాయలు అడ్వకేట్స్ వెల్ఫేర్ స్టాంపు అంటించాలని చేసి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నిర్ణయం చేసి అమల్లోకి తీసుకొని వచ్చింది. గతంలో ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ స్టాంపు 100 రూపాయలు ఉండేది. దాన్ని 250 రూపాయలకు పెంచారు. అయితే 250 రూపాయలకు పెంచి 4 లక్షల రూపాయలు ఉన్న అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ని 1 లక్ష మాత్రమే పెంచి 5 లక్షలు డెత్ బెనిఫిట్గా ఇవ్వటానికి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొని వచ్చారు. కానీ 100 రూపాయలు వెల్ఫేర్ స్టాంప్ ఉన్నప్పుడు 4 లక్షలు అయితే 250 రూపాయలు వెల్ఫేర్ స్టాంప్గా పెంచినప్పుడు ఖచ్చితంగా ఆ రేషియోలో 10 లక్షల రూపాయల అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ ఇవ్వాలనేది మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మేము చేసే డిమాండు సహేతుకమైన డిమాండు. ఎందుకంటే 100 రూపాయలు అప్పుడు 4 లక్షలు ఇస్తే ఎందుకు 10 లక్షలు చేయరనేది మేము ఈ బార్ కౌన్సిల్ అథారిటీ మొత్తాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున చాలామంది న్యాయవాదులుగా 35 సంవత్సరాల తర్వాత నమోదు చేసుకొని ప్రాక్టీస్లోకి వస్తారు. వాళ్ళందరూ కూడా అడ్వకేట్ వెల్ఫేర్ స్టాంప్ని ప్రతి వకాలత్ మీద, మెమో ఆఫ్ అపీరెన్స్ల మీద, పిటిషన్ల మీద అంటిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో మెంబర్షిప్ లేదు. దానివల్ల ఇన్సూరెన్స్ కానీ, మెడికల్ క్లెయిమ్స్ కానీ, అట్లాగే చనిపోతే వాళ్ళకి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ లేని పరిస్థితి. కానీ మేము అడ్వకేట్స్గా స్టేట్ వైడ్గా ఎవరైతే వెల్ఫేర్ స్టాంప్ అంటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అడ్వకేట్స్కి వెల్ఫేర్ ఫండ్లో మెంబర్స్గా ఉన్న వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో అన్ని సదుపాయాలు 35 సంవత్సరాలు దాటి న్యాయవాదులుగా నమోదు చేసుకున్న అందరికీ ఇవ్వాలని మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.